అమ్మవారు మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉన్నారు సార్ నిజంగా. అంటే 2 కళ్ళు చాలట్లేదు ఆవిడని చూడడానికి. చాలా ప్రత్యేకంగా కూడా ఉన్నారు. అంటే సాధారణంగా మనం అమ్మవారిని మాత్రమే చూస్తాం ఏదైనా గుడిలోకి వెళ్తే. బట్ ఇక్కడ అమ్మవారితో పాటు కింద నవగ్రహాలను ఇంకా నక్షత్రాలు అంటే చక్రం ఉండడం అనో ఏదో రకరకాలుగా చెప్పారు భక్తులు. కానీ విపులించి చెప్పండి సార్ మాకు ఇంతకి. ఇక్కడ అమ్మవారు ఇష్టకామేశ్వరి దేవి. ఈవిడేంటంటే అరుణాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి ఉద్భవించినటువంటి మూర్తి అన్నమాట. మామూలుగా ఏదైనా అమ్మవారిని ఒక రాక్షసుని సంహరించాలంటే ఒక అవతారంలో వస్తారు, ఆ అవతారం కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఈ అమ్మవారు ఏంటంటే అరుణాసురుడిని సంహరించాలంటే అరుణాసురుడు ఏంటంటే అమ్మవారి ఉపాసకుడు, అమ్మవారి బిడ్డ అనమాట. వాడు ఏం వరం అడుగుతాడంటే శివుడి దగ్గర 2 కాళ్ళతో మరణం ఉండకూడదు, 4 కాళ్ళతో మరణం ఉండకూడదు. అదేవిధంగా ఒకవేళ నేను చావాల్సి వస్తే అమ్మవారి దగ్గర తప్ప ఎవరితోటి చావకూడదు, నేను నా శేషం కూడా ఎవరు ముట్టుకోకూడదు అని అడుగుతారనమాట అరుణాసురుడు. అందుకని వాడిని సంహరించడానికి ఎవరికి కూడా వీలు కాకుండా ఉంటుంది. సో అటువంటి సమయంలో వాడు ఏం చేస్తాడంటే ఆ మరణం అనేది లేదు కాబట్టి రాక్షసుడిలాగా వాని ప్రవర్తన అంతా చేసి జనాలని అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అందరూ వేడుకుంటారు, ఋషులు మునులు అందరూ కూడా. ఏమనంటే ఆయా మరి అరుణాసురుడిని సంహరించు అని. అప్పుడు ఆ అరుణాసురుడిని సంహరించాలంటే మనము ఆయన రోజు నిత్యము అమ్మవారికి పూజ చేస్తున్నాడు, ఆ పూజను ఆపాలి. రెండోది అమ్మవారే వాడిని సంహరించాలి అని చెప్పి విష్ణుమూర్తి చెప్తాడు. అప్పుడు దేవతలు ఏం చేస్తారంటే అరుణాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్తారు, నువ్వు మేము ఒకరికే పూజ చేస్తున్నాము అని చెప్తే అప్పుడు అరుణాసురుడు ఏం చేస్తాడంటే మన ఇద్దరం ఒకటే అయితే కాదు అని చెప్పి అమ్మవారి పూజను ఆపేస్తాడు ఆయన. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే శివపార్వతులు ఇద్దరు కూడా ఏకాంతంలో మాట్లాడుకుంటున్నప్పుడు స్వామివారు వెళ్ళి అమ్మవారి చెవు దగ్గర ఈగలాగా సౌండ్ చేయడం వల్ల అమ్మవారు ఏం చేస్తుందంటే చెవు బిరట ఊసిపోతుందని చెప్పేసి ఆవిడ కమ్మని సరి చేసుకుంటుంది. అప్పుడు శివుడు చూసి అమ్మవారిని అంటాడు, నేను ఇంత దీర్ఘంగా చెప్తుంటే నువ్వు వినకుండా మనసు అక్కడ పెట్టావు కాబట్టి నీకేదో కల్లా కపటం, మనసులో ఏదో కపటం వచ్చింది కాబట్టి నువ్వేం చేస్తావంటే భూలోకంలో కల్లా కపటం లేని వాళ్ళ ఇంట్లో నువ్వు పుట్టు అని ఆ శివుడు అమ్మవారికి శాపం పెట్టాడని. అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే శ్రీశైలం అడవిలో చెంచులని ఉంటారు, ఆ చెంచుల ఇంట్లో అమ్మవారు పుట్టింది. ఆవిడ 13 ఏళ్ళు పాలు తేనె తీసుకొని ఆ చెంచుల ఇంట్లోనే ఆమె పెరిగింది. ఆవిడే ఇప్పుడు శ్రీశైలంలో మనం బొట్టు పెడితే మెత్తగా ఉంటుంది, అడవిలో ఉంటుంది అంటారు కదా, ఆ అమ్మవారు అనమాట. ఆవిడ మొదటి మూర్తి. ఆవిడ ధ్యానంలో ఉంటారు, వనంలో ఎప్పుడు తపస్సులో ఉంటారు. ఆవిడ మొట్టమొదటి మూర్తి. ఆవిడ ఏంటంటే తపస్సులో ఉంటారు, వనవాసంలో వనంలో తపస్సులో ఉంటారు ఆవిడ. ఆవిడ దగ్గరికి అరుణాసురుడు వెళ్తాడు, పెళ్లి చేసుకోమని అడుగుతాడు అనమాట. అప్పుడు అమ్మవారు అంటది, నేను ఈ శివలింగాన్నే, చేతిలో శివలింగం ఉంటుంది కదా, ఆ శివలింగాన్నే నేను భర్తగా పెట్టుకున్నాను, ఆయనే నాకు మొత్తం, నేను ఈ మిగిలిన ఎవరిని కూడా వివాహం చేసుకోను అని అమ్మవారు చెప్తుంది. అప్పుడు అరుణాసురుడు ఏం చేస్తాడంటే రాత్రి వచ్చి రాక్షస వివాహం చేసుకుంటాను అని ఆ అమ్మవారికి చెప్పి వెళ్తాడు. అమ్మవారు బాధపడుతుంటే సర్వదేవతలందరూ కూడా అమ్మవారి దగ్గర చేరి అడుగుతున్నారంట, అమ్మ వాడిని చంపు అని. అమ్మవారు అన్నదంట, నా దగ్గర ఏముంది నాయన చంపడానికి అంటే దేవతలందరూ చెప్పారంట, నీది కాంది ఏముందమ్మా ఈ లోకంలో, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్యే నమో నమః, శక్తే నీ రూపం, నీది ఇంకా లేనిదేముంది అని దేవతలందరూ కూడా తిథులు, నక్షత్రాలు, యోగాలు, కర్ణాలు, సర్వశక్తుల్ని అమ్మవారికి దారబోసారంట. ఆ సర్వశక్తుల్ని పెట్టుకొని అమ్మవారు నిలబడ్డదంట. దేవతలందరూ కూడా అమ్మవారిని వేడుకుంటున్నారంట. ఆ మూర్తే ఈ మూర్తి అందుకనే నవగ్రహాలను, తిథులను, నక్షత్రాలను, యోగాలు, కర్ణము ఇవన్నిటినీ తీసుకొని భస్మరేకాంకుల సన్మస్తకే కరుణావీక్షితే దశభుజే దశదిశ కీర్తి వ్యాప్తి ప్రదే శివవామాంక నిలయే మహాదేవి కామితార్థప్రదాయిని కామేశ్వరి నమోస్తుతే అని అమ్మవారి ధ్యానం అన్నమాట. ఆ విధంగా అమ్మవారు అన్ని శక్తుల్ని తీసుకొని ఆవిడ నిలబడ్డది. అప్పుడు దేవతలందరూ అడుగుతున్నారు ఆవిడని చంపు అని. అప్పుడు దేవతలకు వరం ఇచ్చిన మూర్తి ఈ రెండవ మూర్తి. ఆ దేవతలకు వరం ఇచ్చినప్పుడు ఏం చేశారంటే ఇష్ట అంటే చెరుకుగడ, ఆ చెరుకుగడ కామించడం అంటే కోరుకోవడం. ఈశ్వరి అంటే అమ్మవారు, చెరుకంత తీయని కోరిక తీర్చిన ఈశ్వరి కాబట్టి ఇష్టకామేశ్వరి అని దేవతలందరూ కూడా అరిచారంట. ఆ విధంగా అమ్మవారికి విశేషమైనటువంటి ఇష్టకామేశ్వరి అని పేరు వచ్చిందనమాట. చూశారు కదా, కుంట్లూరులో ఉన్నటువంటి శ్రీ 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 ఇష్టకామేశ్వరి దేవాలయంలో ఆ అమ్మవారు ఎంత పవర్ఫుల్లో
సో ఎవరికి ఎటువంటి కోరికలు ఉన్నా ముడుపు కట్టి 36 ప్రదక్షిణాలు చేసి మీరు కోరికలు కోరుకుంటే అలా ఒక 7 వారాలు గనక చేస్తే, ఒక్కసారి ముడుపు కడితే సరిపోతుంది, 7 వారాల పాటు ఏదైనా ఒక రోజు మీకు కుదిరిన రోజు 36 ప్రదక్షిణాలు చేయాలి. ముఖ్యంగా అయితే శుక్రవారం మీ ఆఫీసుల మేరకు ఒకవేళ కుదిరిన ఏ రోజైనా పర్వాలేదు, అలా ప్రదక్షిణాలు చేస్తే తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయంట. ఇందాక మనకి భాను గారు చెప్పినట్టుగా, అంటే సంతానం లేని వాళ్ళకి సంతానము, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం, అన్నీ ఉన్నా కూడా ఏదో కష్టం పడుతూ ఉంటారు, ఏదో ఒక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా ఎంతో ఇబ్బందులు పడే వాళ్ళకి కూడా ఆ ఇబ్బందుల నుంచి బయట పడేసేటువంటి అమ్మవారు మనకి ఇష్టకామేశ్వరి దేవి. సో అమ్మవారి దగ్గర మనకి ఆ నవగ్రహాలు అలాగే ఆ 27 నక్షత్రాలు అన్ని ఆవిడ ఆధీనంలో ఉంటాయి. సో వాళ్ళిద్దరూ శివ పార్వతులు కలిపిన స్వరూపమే మన ఇష్టకామేశ్వరి దేవి. సో తప్పకుండా మీరు కోరిన కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ భాను గారితో పాటు ఎంతో మంది భక్తులు కూడా చెప్పడం జరిగింది.